డీటెయిల్ చూద్దాం. 11 సీట్లకు పరిమితం చేసిన జగన్ రెడ్డి తీరు మారలేదు. పర్యటనల పేరుతో ఇంకా శవరాజకీయాలు చేస్తూనే ఉన్నారు. పల్నాడు జిల్లా వెంటపాళ్లలో వందలాది కార్లతో భారీ ర్యాలీ నిర్వహించి ఇద్దరి ప్రాణాల్ని బలి తీసుకున్నారు. అటు వైసీపీ నేతలు కార్యకర్తలు సృష్టించిన వీరంగం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటన పేరుతో జగన్ రెడ్డి మరోసారి శవ రాజకీయానికి తెరలేపారు. ఏడాది క్రితం చనిపోయిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన జగన్ వైసీపీ నేతలు కార్యకర్తలు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలు 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతించినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా జగన్ వందలాది కార్లు బైక్లతో ర్యాలీ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విగ్రహ ఆవిష్కరణ వందలాది కార్లతో ర్యాలీ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. జగన్ పర్యటన ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్లోని ఓ వాహనం ఓ వృద్ధుడిని ఢీకొట్టింది. వాహనం ఢీకొట్టిన తర్వాత పట్టించుకోకుండా జగన్ వెళ్లిపోయారు. దీంతో వృద్ధుడు సింగయ్యను పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సింగయ్య మృతి చెందాడు. సింగయ్య బెంగళాయపాలానికి చెందిన వైసీపీ కార్యకర్త. సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా జగన్ పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. బెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. జగన్ సత్తెనపల్లి టూర్ మరో వ్యక్తిని బలి తీసుకుంది. సత్తెనపల్లి క్లాక్ టవర్ దగ్గర వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగానే జయవర్ధన్ రెడ్డి మృతి చెందాడు. జగన్ పర్యటనలో అంబటి రాంబాబు రెచ్చిపోయారు. బారికేడ్లను తోసివేశారు. అడ్డుకున్న పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తొలగించి వైసీపీ కార్యకర్తలను ముందుకు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి రాంబాబు భారీ ర్యాలీగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అంబటి రాంబాబుకు నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు వార్నింగ్ ఇచ్చారు. బారికేడ్ల తొలగింపుపై మండిపడ్డ ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. అంబటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు డీఎస్పీ నాగేశ్వరరావు. నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తరువాత కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి విమర్శలు చేశారు. ఏపీకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేతల్ని అరెస్టులు జైళ్ల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి తనను పొట్టను పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని. కమ్మవారు మా పార్టీలో ఉంటేనేనా నీకు అభ్యంతరం? ఆ చంద్రబాబుని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు సంతోషంగా లేరు, అక్క చెల్లెళ్ళు సంతోషంగా లేరు, చదువుకుంటున్న పిల్లలు సంతోషంగా లేరు. రెడ్ బుక్ రాజ్యాంగంతో విచ్చలవిడి కరప్షన్తో ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ కూడా దెబ్బతిని పూర్తిగా నాశనమైపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. మొత్తానికి జగన్ సత్తెనపల్లి పర్యటన ఇద్దరి ప్రాణాల్ని బలి తీసుకుంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా జగన్ కనీసం సంతాపం కూడా తెలపకుండా తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకనైనా జగన్ రెడ్డి శవరాజకీయాలు ఆపాలి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.